అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. గివ్ అవేలో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ లైక్స్ కొట్టండి, కామెంట్ చేయండి, అండ్ వీడియోస్ ని చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ మన ఫస్ట్ డిజైనర్ బ్లౌజెస్ ఇప్పుడు చూపించబోయేవన్నీ సెలబ్రిటీ స్టైల్ డిజైనర్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు జిమ్మిచూ బ్లౌజెస్ అనేవి చాలా ట్రెండ్ లో ఉన్నాయండి. సో ఇది వచ్చేసి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ తో వచ్చిన బ్లౌజ్ అనమాట. మనకి చక్కగా ఇక్కడ కట్ వర్క్ బోర్డర్ ఇలా వచ్చింది చూసారా, అండ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది. సో శారీ అయితే డిజైనర్, బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ లాగా చాలా బాగుంది. మనకి న్యూ ఇయర్ పార్టీ వేర్ కి అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. విత్ ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. చక్కగా మనకి ప్యాడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కింద కూడా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది చూసారు కదా. సో ఇలా అయితే వచ్చింది అనమాట. నెక్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను. సో నెక్ వచ్చేసి మనకి ఇట్లాగా వీ నెక్ ప్యాటర్న్ అనేది వచ్చింది. కాంబినేషన్ కలర్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉందన్నమాట. దీనికి వచ్చేసి ఇక్కడ హుక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది. సో ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కట్ వర్క్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది. సారీ, ఇక్కడ టెజిల్స్ వచ్చాయి. అండ్ ఒక టెజిల్ అయితే ఇవ్వనే లేదు చూసారు కదా. అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి, మీరు చూసుకొని పర్చేస్ చేసుకోండి. అండ్ దీనికి వచ్చేసి నెక్ కొంచెం డీప్ అనిపిస్తుంది నాకు. డీప్ కొంచెం వేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్ అయితే కొంచెం వరకు డీప్ అనిపిస్తుంది. అండ్ దీనికి సైడ్ చూద్దాము. దీనికి వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఒక 1 ఇంచ్ వరకు వచ్చింది చూసారా. ఖర్చు అయితే ఒక 1 ఇంచ్ వరకు ఉన్నది. సో లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారండి. ఇదనమాట ఈ బ్లౌజ్ గురించి. వీటిలో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. బ్లౌజ్ ప్రైస్ అరౌండ్ 350 రూపీస్ అట్లా పడింది అనమాట. సో కాస్ట్ కి కంప్లీట్లీ వర్త్ ఇట్. జిమ్మిచూ శారీస్ వస్తున్నాయి కదా, అసలు ఈ మధ్య కాలంలో చాలా చాలా ట్రెండ్ అయిన శారీస్ అనమాట జిమ్మిచూ శారీస్. సో వాటికి ఈ బ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది అలా వచ్చింది. మనకి మీకు ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా. సో ఫ్యాబ్రిక్ అనేది అలా వచ్చింది. అంటే ఇక్కడ కట్ వర్క్ కూడా రావడం అనేది చాలా ట్రెండీగా ఉంది. సో ఇదైతే మన ఫస్ట్ డిజైనర్ బ్లౌజ్ అనమాట. వీటిలో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా కంప్లీట్లీ వర్త్ ఇట్. ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో ఉంది. మిస్ చేసుకోవద్దు, పర్చేస్ చేసుకోండి. సో ఏంటి ఇంత పెద్దది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి నేను అమెజాన్ లో పర్చేస్ చేస్తానండి, అగరో బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అనమాట. సో ఇది నాకు ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఇప్పుడైతే నేను పర్చేస్ చేసుకున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూడండి, దీని యూజెస్ ఏంటి, ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మొత్తం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో నేను ఎలాగో పర్చేస్ చేశాను కాబట్టి నేను మీకు చూపించి రివ్యూ చేశానంటే మీకు కూడా యూజ్ అయితే కనుక పర్చేస్ చేసుకుంటారు కదా, అందుకని చెప్పి తీసుకొచ్చాను. సో చూసేద్దాం ఒకసారి. ఇది ఓపెన్ చేసి ఇది ఎలా ఉంది, దీంట్లో కుక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి వచ్చేసేయండి. సో ఇలా అయితే వచ్చింది అనమాట ప్యాకేజ్. మనకి ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మన రైస్ కుక్కర్ అనమాట. చూడండి ఇలా వచ్చింది. చూద్దాము ఓపెన్ చేసి అసలు ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇదైతే మనకి ఫైనల్ గా లుక్ వైజ్ గా అయితే ఇలా వచ్చింది అనమాట. ఒకసారి చూడండి లుక్ అయితే. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి హీటింగ్ అంటే వార్మ్ ది ఒక బటన్ అనేది ఇచ్చారనమాట. డిస్ప్లే అవుతుంది. మనం రైస్ మీలో చాలా మందికి తెలుసు, ఇక్కడ ఆన్ ఆఫ్ ఆటోమేటిక్ గా అవుతూ ఉంటది. డిపెండ్స్ ఆన్ ప్రెజర్ ని బట్టి, మనం వేసిన వాటర్ ని బట్టి ఎక్కువ ఇది కుకింగ్ ఎంత వరకు కుక్ అవ్వాలనేది ఉంటది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేస్తే ఇలా అయితే వచ్చేసి మనకి ఇది స్టీమర్ అనమాట. మనం స్టీమ్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ ఇంకా స్వీట్ పొటాటోస్ సంథింగ్ ఇలాగా స్టీమ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ మెజర్మెంట్ బౌల్ కూడా ఇచ్చారు. సో చక్కగా రైస్ కుక్ చేసుకోవడానికి మెజర్మెంట్ కి ఇది ఒక బౌల్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట. సో మనం ఎలాగ ఏమేమి ఐటమ్స్ కుక్ చేసుకోవచ్చు ఇందులోని అనేది క్లియర్ గా ఇచ్చారు. అండ్ ఇంకేంటంటే వీళ్ళు ఇలా ఒక 2 స్పాచులాస్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఫైనల్ గా మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి 5 లీటర్ ప్రోడక్ట్ అనమాట. సో చూడండి ఇదైతే ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఇందులోని ఒకసారి రండి దగ్గరికి చూపిస్తాను. సో ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ మీరు మెజర్మెంట్స్ చూస్తున్నారు కదా, అంటే ఎంత వాటర్ వేయాలి, ఎంత వరకు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఎంత వాటర్ వేయాలి అనేది కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇదన్నమాట మనకి 5 లీటర్ అనేది కుక్ అవుతుంది ఇందులో. ఇది వచ్చేసి మనకి చూసారు కదా
సెరామిక్ అనేది ఇలా వచ్చిందనమాట. మనకి ఇదంతా కుకింగ్ అంతా పర్ఫెక్ట్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అయితే ఇదన్నమాట. సో చాలా చాలా బాగుంది, మంచిగా వచ్చిందనమాట. ఇప్పుడు దీని మీద దీంట్లో కుక్ చేస్తే ఎలా కుక్ అవుతుంది ఏంటి మీతో పాటు నేను కూడా చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఇందులో మెయిన్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే లాకింగ్ సిస్టమ్ అనమాట. ఈ ప్రొడక్ట్ కి ఒక లాకింగ్ సిస్టమ్ ఉంది. లైక్ ఇప్పుడు మనము రైస్ కుక్ చేశాక పిల్లలు త్వరగా ఇట్లా ఓపెన్ చేస్తే స్టీమ్ మొత్తం బయటకు వస్తుంది కదా, అట్లా రాకుండా ఇక్కడ ఒక లాకింగ్ సిస్టమ్ అనేది ఉంది. జస్ట్ మనం దీన్ని ఇక్కడ బటన్ ఉంది కదా, దాన్ని జస్ట్ ప్రెస్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది అనమాట. లేకపోతే ఇదిగోండి ఇలా అంటే మరి నార్మల్ గా అయితే ఇది ఓపెన్ అవ్వట్లేదు, చూసారు కదా. అండ్ మన హ్యాండిలింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. సో చాలా బాగుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ అనమాట, సో స్టీమ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో మనకి అంతా చాలా ప్రాపర్ గా కుక్ అవుతుంది అనమాట రైస్. సో ఒకసారి ఎలా కుక్ అవుతుంది ఏంటనేది చూసేద్దాం. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ కప్ తోని నేను ఒక 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. సో ఫ్యామిలీ మొత్తానికి సరిపడలాగా అది వాష్ చేసేసి జస్ట్ డైరెక్ట్ గా మనం వేసేసుకోవచ్చు. అండ్ 2 cups కి మనం రెగ్యులర్ గా ఎట్లా పెడతాం 4 cups వాటర్, అట్లనే 4 cups ఆఫ్ వాటర్ వేసాను. నేను జస్ట్ అట్లా కొంచెం పుదీనా జీరా ఫ్లేవర్డ్ రైస్ కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ అట్లా వేసుకొని రైస్ అనేది కుక్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు ఇచ్చిన స్పాచులతో ఒకసారి తిప్పేశాను. సో ఓవరాల్గా పైన ఏమో పొటాటోస్ పెట్టాను అనమాట. జస్ట్ ఎలా కుక్ అయిద్దా ఏంటో చూద్దాం అసలు అవుతుందా లేదా అనేది ట్రై చేశాను అనమాట. సో మనకి ఆన్ చేస్తే ఇట్లా ఇది అయితే అయిపోయింది. స్టార్టింగ్ వచ్చేసి రెడ్ ఉంటుంది, కుక్ అయిపోయాక గ్రీన్లోకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం ఇట్లా కుకింగ్ పెట్టేసి కూడా బయటకు వెళ్ళి కూడా వచ్చేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. పొటాటోస్ చూసారు కదా ఎంత చక్కగా స్టీమ్కి కుక్ అయ్యాయో. మనం వాటర్ పర్ఫెక్ట్గా వేస్తే కుకింగ్ అయితే అస్సలు ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి ఒకసారి. రైస్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయింది అనమాట. ఇది మనకి ఓన్లీ రైస్ ఐటమే కాదండి, మనం బిర్యానీ చేసుకోవచ్చు, పులావ్ చేసుకోవచ్చు, ఇంకా కర్రీస్ కూడా మనం కుక్ చేసుకోవచ్చు. సో ముందు వీడియోస్ లో నేను అవి కూడా కుక్ చేసి చూపిస్తాను మీకు డెఫినెట్ గా. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. అమెజాన్ లోకి వచ్చేసేసాను, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటే చెక్ చేసుకోవచ్చేసేస్తాను. బై బై. అద్భుతంగా ఉందన్నమాట. ఇప్పుడు చాలా కొత్తగా వస్తున్న బ్లౌజెస్ ఈ ప్యాటర్న్ అసలు ఈ కలర్ దొరకడమే చాలా రేర్. ఇంత రేర్ గా దొరికింది ఈ కలర్. బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా కలర్ దొరికిందండి. ఇలాంటి మనము చాలా నెతితే కానీ కనిపించదు ఈ కలర్. సో బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత బాగుందంటే ఈ మధ్య మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ లోని డిజైనర్ శారీస్ వచ్చేదానికి బ్లౌజెస్ ఇలానే వస్తున్నాయి అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. అది ప్రైస్ కూడా ఉంది అరౌండ్ 400-450 ఆ రేంజ్ కి వచ్చింది. బట్ ఇది కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. ఆ రేంజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చూడండి ఇలా అయితే వచ్చింది. సో వర్క్ కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఇచ్చారనమాట. మనకి శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా, సేమ్ అలాగే అందులో బ్లౌజ్ ఎలా వస్తుందో అలా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి మనకి డిజైన్ ఇలాగా ప్యాచ్ తోని ఇలా వచ్చింది అనమాట. అంటే ఇక్కడ నెక్ కూడా మరి ఓవర్ డీప్ లేకుండా ఇలాగా వీళ్ళు స్టిచ్ చేశారనమాట. చూసారు ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ స్లీవ్స్ వస్తే స్లీవ్స్ కూడా మనకి ఇలా వచ్చింది. చాలా బాగుందండి. అసలు ప్యాటర్న్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి హైలైట్ అవుతుంది. బ్యాక్ నెక్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా వచ్చింది. సో కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా పక్కా అసలు 100% వర్త్ ఇట్. చూసారు కదా ఇలా. అండ్ దీనికి వచ్చేసి మనకి లైనింగ్ కూడా మంచిగా ఇచ్చారు. అండ్ ఖర్చు చూస్తే ఇంత వచ్చింది అనమాట, 1 ఇంచ్ ఖర్చు అయితే వచ్చింది. సో ఇదనమాట ఈ బ్లౌజ్. మనం వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా ఇలా వస్తుంది అనమాట. కలర్ మెయిన్ అట్రాక్టివ్ గా ఉంది ఫ్రెండ్స్. అంటే ఇలాంటి కలర్ చాలా నైస్ కలర్ అనమాట. లైట్ కలర్స్ దొరకడం కష్టం అండి. మనకైతే కొన్ని మంచికి మనకి నచ్చిన సారీస్ ఉంటాయి, కానీ వాటి మీద బ్లౌజెస్ కొంచెం టైట్ అవుతా ఉంటాయి కదా. అలాంటి టైంలో ఇలాంటి బ్లౌజెస్ తీసుకొని మనకి నచ్చిన సారీ మళ్ళీ రీమోడలింగ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. ప్యాడ్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా కనిపిస్తుంది, చూడటానికి చాలా బాగుంది అనమాట. వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగుంటుంది. పార్టీ వేర్ సారీస్ మీదకి ప్యాడెడ్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది లుక్. అంటే దీనికి టెజల్స్ కూడా ఇచ్చారండి, చూసారా. టెజల్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఇదనమాట. ఇంకొక బ్లౌజ్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. అసలు ఈ కలర్ ఈ మధ్య కాలంలో గోల్డ్ కలర్ లోనే నాకు అసలు ఏమి దొరకట్లేదు అనమాట. యాక్చువల్లీ నా దగ్గర గోల్డ్ కలర్ బ్లౌజే లేదు, నేను అబ్జర్వ్ చేస్తే. సో నాకు అందుకని చెప్పి నేను ఇది పర్చేస్ చేశాను నా కోసం అని చెప్పి. సైజ్ వచ్చేసి 34 ఆల్టరబుల్ ఇచ్చుకున్నాను నేను. సో నాకు తెలిసి కొంచెం లూజే, చాలా లూజ్ కొంచెం కాదు, ఇదిగోండి ఇంత లూజ్ అయితే వచ్చింది అనమాట. సో ఇదైతే ఆల్టరేషన్ పక్కా చేయించాలి, లేకపోతే నాకు చాలా లూజ్ అయిపోతుంది. బట్ ఫ్యాబ్రిక్
ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది అనమాట. గోల్డ్ కలర్ బ్లౌజెస్ అసలు అందరి దగ్గర ఉంటాయి కదా, నా దగ్గర ఈ మధ్య గోల్డ్ కలర్ బ్లౌజే లేకుండా అయిపోయింది, అందుకే తీసుకున్నాం. చాలా బాగుందండి కలర్ గానీ ప్యాటర్న్ గానీ. చూసారా ఇక్కడ అంతా చక్కగా కట్ వర్క్ బోర్డర్ తో ఇలాగా బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది, బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లాగా బోర్డర్ ఇట్లా వచ్చింది అనమాట, కట్ వర్క్ ఇలా నెక్ కి డిజైన్ అనేది ఇలా వచ్చింది. సో చాలా క్యూట్ లుకింగ్ ఉందన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ బాగుంది. అంటే మనం ఇప్పుడు ఒక 2,000-3,000 రూపీస్ శారీ కట్టుకున్నప్పుడు ఇలాగా మొత్తం ఫ్యాబ్రిక్ కూడా బాగున్న బ్లౌజే వేసుకుంటేనే దానికి ఆ చీరకు లుక్ వస్తుంది. సో మనకి బ్లౌజ్ అంత కొంచెం చీప్ క్వాలిటీలో అలా కనిపిస్తే బాగోదు. సో మనకి ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆ శారీకి వచ్చిన బ్లౌజ్ లానే అనిపిస్తుంది. పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే కనుక అసలు వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మీకు ఇప్పుడు ఇన్ కేసు ఎవరికైనా కావాలి అంటే మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు అండి, పర్చేస్ చేసుకోవచ్చు. సో వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది, ఇది కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది. సో నాకైతే చాలా బ్యూటిఫుల్ గా నచ్చిందండి. ఇది నా దగ్గర ఉంచి పెట్టుకుంటా పక్క, బట్ ఇది కొంచెం ఆల్టరేషన్ అయితే ఖచ్చితంగా చేయించాలి. నా హ్యాండ్ ఇంతవరకు వస్తుంది, సో ఇంత ఒక 1 ఇంచ్ పైనే ఆల్టరేషన్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే, నేను చేయించుకుంటాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఈ బ్లౌజ్ కూడా. సో